హాయ్ ఫ్రెండ్స్. హిందీ చిత్ర పరిశ్రమ ప్రతి సంవత్సరం 400 కంటే ఎక్కువ చిత్రాలను అయితే నిర్మిస్తుంది. అయితే తమిళ చిత్ర పరిశ్రమ ప్రతి సంవత్సరం 200 కంటే ఎక్కువ చిత్రాలను నిర్మిస్తుంది. తమిళ చిత్ర పరిశ్రమ ప్రతి సంవత్సరం అనేక మంచి చిత్రాలను అయితే నిర్మిస్తుంది. వీటిని దక్షిణ భారతదేశంలో అండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూడాలనుకుంటున్నారు. అంతేకాదు ఒక నటుడు లేదా ఒక నటి ఏదైనా సినిమాకి పెద్ద సహకారం అయితే కలిగి ఉంటారు. ప్రతి పరిశ్రమలో ప్రజలు బాగా ఇష్టపడే నటుడు ఇంకా హీరోయిన్స్ అంటూ ఉంటారు. సో కాబట్టి తమిళ చిత్రంలో తమ అద్భుతమైన నటనతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న నటుడు గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అతను ఎవరో కాదు, సూపర్ స్టార్ తలపతి విజయ్. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వారు చూసినట్లయినా కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి, దయచేసి సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సూపర్ స్టార్ విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. తమిళ చిత్రంలో అత్యంత విజయవంతమైన నటుల్లో ఆయన ఒకరు. దక్షిణ భారతదేశంలో అండ్ ప్రపంచవ్యాప్తంగా అతని అద్భుతమైన నటనకు ప్రజలు పిచ్చిగా ఉన్నారు. ఈరోజు విజయ్ తమిళ చిత్రసీమలో నెంబర్ 1 సూపర్ స్టార్. ఆయన అమితంగా ప్రేమించే కోట్లాది మంది అభిమానులు అయితే ఉన్నారు. విజయ్ విజయవంతమైన నటుడు మాత్రమే కాదు, అతను అద్భుతమైన నృత్యకారుడు అండ్ పరోపకారి అండ్ నేపథ్య గాయకుడు కూడా. ఇది మన అందరికీ తెలుసు. విజయ్ కేవలం తమిళ భాషలో మాత్రమే కనిపిస్తాడని కాదు, అనేక ఇతర భాషల చిత్రాల్లో కూడా కనిపించాడు. దక్షిణ భారతదేశంలో విజయ్ ఏ సినిమా చేసినా ఇతర నటుల కంటే ఎక్కువ వసూలు అయితే చేస్తాడట. మరో మాటలో చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో అత్యంత ఖరీదైన నటుడు విజయ్. తన అద్భుతమైన నటన కారణంగా అతను అనేక అవార్డును కూడా గెలుచుకున్నాడు. విజయ్ని దళపతి విజయ్ అని కూడా పిలుస్తారు. తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు విజయ్ ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత ఎస్ఏ చంద్రశేఖర్ కుమారుడు. విజయ్ 1974 జూన్ 22న తమిళనాడు చెన్నైలో అయితే జన్మించాడు. జూన్ 2022లో అతనికి 48 సంవత్సరాలు అయితే వచ్చాయి. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి 49 సంవత్సరాలు. విజయ్ తండ్రి 70కి పైగా చిత్రాలకు దర్శకత్వం అయితే వహించారు. విజయ్ తల్లి హిందూ కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి తమిళ క్రైస్తవ కుటుంబానికి చెందినవారు. విజయ్ తల్లి పేరు శోభా చంద్రశేఖర్. ఆమె కర్ణాటక గాయకురాలు, నిర్మాత, దర్శకుడు అండ్ నేపథ్య గాయని కూడా. విజయ్కి విద్య అనే చెల్లెలు కూడా ఉంది, కానీ ఆమె 2 సంవత్సరాల వయసులోనే మరణించింది. తన చెల్లెలి మరణం అతనికి బాధ కలిగించింది. విజయ్ లోపల నుండి విరిగిపోయాడు. విజయ్ చిన్నతనంలో చాలా అల్లరిగా మాట్లాడేవాడని, అయితే తన సోదరి మరణం తర్వాత చాలా సీరియస్ అయ్యాడని, సైలెంట్ అయ్యాడని విజయ్ తల్లి అయితే చెప్తుంది. విజయ్కి చిన్నప్పటి నుంచి నటుడిగా మారడం అంటే ఇష్టం. విద్య యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న విజయ్ కోడంబక్కంలోని ఫాతిమా మెట్రికులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో తన ప్రారంభ విద్యను అయితే అభ్యసించాడు. ఈ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన తర్వాత విజయ్ తన తదుపరి చదువుల కోసం మెట్రికులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో అడ్మిషన్ అయితే తీసుకున్నాడు. ఈ పాఠశాల విరింబక్కంలో ఉంది. సో అంతేకాకుండా తన 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత విజయ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి చెన్నైలోని లయోలా కాలేజీలో అడ్మిషన్ అయితే తీసుకున్నాడు. విజయ్ ఈ కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్ కోర్సును అయితే అభ్యసించాడు. అయితే అతను తన గ్రాడ్యుయేషన్ మధ్యలో వదిలి నటనలో తన వృత్తిని అయితే ప్రారంభించాడు. విజయ్ తండ్రి తమిళం అండ్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుల్లో ఒకరు. అందుకే విజయ్ సినిమాలపై చాలా ఆసక్తిని అయితే కనబరుస్తాడు. బాల్యం నుండి అతను చదువు కంటే నటనను ఎక్కువగా ఇష్టపడ్డాడు. అండ్ దీని కారణంగా అతను కేవలం 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతను వెట్రి చిత్రంలో బాల నటుడిగా చిన్న పాత్ర అయితే చేశాడు. ఈ చిత్రం 1984లో అయితే విడుదలైంది. అండ్ ఇది విజయ్కి మొదటి చిత్రం. అండ్ 10 సంవత్సరాల వయసులో విజయ్ సినిమాల్లో పనిచేయడం ప్రారంభించాడు. ఈ చిత్రంలో వెట్రి బాల నటుడిగా పనిచేసేందుకు 500 రూపాయలు అయితే అందుకున్నాడట. సినిమాల నుండి విజయ్ యొక్క మొదటి సంపాదన తమిళ సినిమా యొక్క అత్యంత ప్రతిభావంతుడైన నటుడు అండ్ నిర్మాతగా పరిగణించబడే పిఎస్ వీరప్ప ద్వారా అయితే అందించబడింది. వెట్రి చిత్రంలో బాలనటుడిగా పనిచేసిన తర్వాత అతను 1984 సంవత్సరంలో విడుదలైన కుటుంబం వంటి అనేక చిత్రాల్లో బాలనటుడిగా అయితే కనిపించాడు. ఇక 1985లో విడుదలైన నాన్ సింగప్పు మున్దెన్ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా అయితే నటించారు. 1986లో విడుదలైన వసంత రాగం సత్తం ఓరు విలయట్టు ఇది 1987 సంవత్సరంలో విడుదలైంది. ఇంకా ఇతు ఎంగల్ నీతి ఇది 1988 సంవత్సరంలో అయితే విడుదలైంది. విజయ్ కథానాయకుడిగా సినిమాల్లో నటించడానికి ముందు 5 చిత్రాలకు పైగా బాలనటుడిగా అయితే పనిచేశారు. అతను 18 సంవత్సరాల వయసులో ప్రధాన నటుడిగా తన మొదటి చిత్రాన్ని అయితే చేశాడు. ప్రధాన నటుడిగా ఈ మొదటి చిత్రం 1992లో విడుదలైన నాలయ్య తీర్పు. ఈ చిత్రానికి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం అయితే వహించారు. అతని తల్లి శోభా చంద్రశేఖర్ అయితే నిర్మించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేకపోయింది అండ్ ఫ్లాప్ అయింది కూడా.
నాలయ్య తీర్పు చిత్రం తర్వాత అతని రెండో చిత్రం 1993లో వచ్చింది. ఈ చిత్రం పేరు సెందూర పాండే. ఈ చిత్రంలో విజయకాంత్ కూడా నటించారు. తమిళ చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో విజయకాంత్ ఒకరు. బాక్సాఫీస్ వద్ద అతని గత చిత్రంలో పోలిస్తే ఈ చిత్రం మంచి వసూళ్లను అయితే సాధించింది. దీని తర్వాత 1994లో విజయ్ యొక్క ఇతర చిత్రం రసికన్ విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అయితే సాధించింది. అయితే ఈ చిత్రం విమర్శకులకు నచ్చలేదు. అయినప్పటికీ ఈ చిత్రం కారణంగా అతని యువతలో బాగా ప్రాచుర్యం అయితే పొందాడు. ప్రజలను అతన్ని ఇష్టపడటం ప్రారంభించారు. ఈ సినిమా కారణంగా విజయ్కి ఇంగ్లీష్లో యువ కమాండర్ అని ఇళయ దళపతి అనే బిరుదు కూడా వచ్చింది. విజయ్ 1990ల మధ్య కాలంలో తమిళ సినీ పరిశ్రమలో రొమాంటిక్ హీరోగా అయితే స్థిరపడ్డాడు. రసికన్ సినిమా విజయం సాధించిన తర్వాత ఆయనకి చాలా సినిమాల నుంచి ఆఫర్లు అయితే వచ్చాయి. రసికన్ చిత్రం తర్వాత అతను దేవ, రాజవిన్, పర్వయిలే, విష్ణు, చంద్రలేఖ అండ్ కోయంబత్తూర్ మాపిల్ల వంటి అనేక విజయవంతమైన చిత్రాలు అయితే నటించాడు. ఆయన దాదాపు అన్ని చిత్ర ప్రేక్షకులు అండ్ విమర్శకులచే ఇష్టపడ్డాయి. విజయ్ తన ప్రతి సినిమాలో చాలా విభిన్నమైన అండ్ ప్రత్యేకమైన నటన ఇస్తూ అందరి ప్రశంసలు అయితే అందుకున్నాడు. విజయ్ నటించిన మరో చిత్రం 1996లో పూవే ఉన్నక్క విడుదలైంది. ఈ సినిమా అతనికి ఇంతకు ముందు కంటే ఎక్కువ పేరైతే తెచ్చిపెట్టింది. పూవే ఉన్నక్క, కదులొక్క, మరదై, తుల్లబ్బ, మనమున్ తుల్లం, తిరుమలై, గిల్లీ, పోకిరి, నెబ్బన్, తుపాకీ, కత్తి, తేరి, మెర్సెల్, సర్కార్, బిగిల్, మాస్టర్ ఇంకా చాలా చిత్రాలు అయితే విజయ్ కెరియర్లో ఇప్పటివరకు అత్యుత్తమ చిత్రాలుగా చెప్పుకోవచ్చు. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ సూపర్ స్టార్ విజయ్ శ్రీలంక తమిళన్ కుటుంబానికి చెందిన సంగీత స్వర్ణలింగంను వివాహం చేసుకున్నాడు. సో ఆమె పారిశ్రామికవేత్త. పూవే ఉంగకాగా సినిమా చూసి విజయ్కి ఫ్యాన్గా మారింది ఆమె. సో కొన్నాళ్ళ తర్వాత ఈ సినిమా చూసిన యునైటెడ్ కింగ్డమ్లో విజయ్ని కలిశారు. ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడ్డారు అండ్ 1999లో అయితే వివాహం చేసుకున్నారు. విజయ్ సంగీత స్వర్ణలింగం దంపతులకి ఇద్దరు పిల్లలు, ఒకరు కుమారుడు, ఒక కుమార్తె. అతని కొడుకు పేరు జాన్సన్ సంజయ్. అతను 2000 సంవత్సరంలో లండన్లో అయితే జన్మించాడు. అతని కుమార్తె పేరు దివ్య శాష. ఈమె 2005 సంవత్సరంలో చెన్నైలో అయితే జన్మించింది. విజయ్ పిల్లలిద్దరూ విజయ్ చిత్రంలో బాలనటులుగా అయితే నటించారు. ప్రస్తుతం విజయ్ ఏ సినిమా చేసినా 50 నుంచి 130 కోట్లు అయితే తీసుకుంటున్నాడంట. సో అతను బీస్ట్ అనే చిత్రానికి దాదాపు 100 కోట్లు అయితే వసూలు చేశాడట. విజయ్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకడు. సినిమాలే కాకుండా విజయ్కి అనేక టెలివిజన్ బ్రాండ్స్ ఎండార్స్మెంట్లో కూడా కనిపించాడు. అండ్ బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా సంవత్సరానికి 10 నుంచి 30 కోట్లు అయితే సంపాదిస్తున్నాడట. ఇక విజయ్కి కార్ల సేకరణ కూడా అంటే ఇష్టమట. ఆడి A8 అండ్ BMW X6, రోల్ రాయ్స్, గోస్ట్, BMW సిరీస్ 5, మినీ కూపర్ ఇలాంటి లగ్జరీ కార్లన్నీ తన దగ్గర అయితే ఉన్నాయట. అవే కాకుండా చాలా ఖరీదైన బైకులు కూడా ఉన్నాయట. సో విజయ్ తన లైఫ్ స్టైల్ కోసం చాలా ఖర్చు చేస్తాడు. విజయ్ తన కుటుంబంతో కలిసి చెన్నైలో విలాసవంతమైన ఇంట్లో అయితే నివసిస్తున్నాడు. అతని ఇల్లు చెన్నైలో నీలంకరైలో అయితే ఉంది. విజయ్ ఒకసారి అమెరికా ట్రిప్కి వెళ్ళగా ప్రపంచ ప్రఖ్యాత సూపర్ స్టార్ టామ్ క్రూజ్ బీచ్ హౌస్ చూశాడు. అతని ఈ ఇల్లు దాని మౌలిక సదుపాయాలను చూసి చాలా ఆకట్టుకున్నాడట. అప్పుడు తన కోసం కూడా అలాంటి బీచ్ హౌస్ నిర్మించాలని అయితే భావించాడు. విజయ్ చెన్నైలో తన కోసం అలాంటి ఇంటిని అయితే నిర్మించాడు. చెన్నైలో ఇంటితో పాటు విజయ్కి చాలా ఇల్లు అయితే ఉన్నాయట. సౌత్ సూపర్ స్టార్ విజయ్ తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకోవడమే కాకుండా తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు అయితే సొంతం చేసుకున్నాడట. విజయ్ అద్భుతమైన నటుడు అండ్ దీని కారణంగా అతను భారతదేశంలో విదేశాల నుండి కూడా అనేక అవార్డులు అయితే గెలుచుకున్నాడట. ఈరోజు విజయ్ తమిళ చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ స్టార్. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం భారతదేశానికి పరిమితం కాదు, అతని అభిమానులు ప్రపంచవ్యాప్తంగా అయితే ఉన్నారు. అతను గొప్ప నటుడు, కానీ అతను చాలా మంచి వ్యక్తి. విజయ్ ఎల్లప్పుడూ అవసరమైన వారికి సహాయం చేస్తాడట. ఇవన్నీ కాకుండా అతను తన సినిమాలు, ప్రసంగాలు అండ్ కార్యకలాపాలతో అనేక సామాజిక సమస్యలు అండ్ సమస్యల కోసం డబ్బునైతే సేకరిస్తాడట. ఈరోజు విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. తన బయోగ్రఫీ గురించి చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియో అయితే చేశాను. సో ఈ వీడియోలో మీకు విజయ్ గురించి చాలా నీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.